అందరికి మెరీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. సో బ్యాటర్ ఇట్లా మంచిగా మనకి కన్సిస్టెంట్ రావాలి కేక్. ఓకే, అంతేనా? కరెక్ట్గా చెప్పాను నేను. మామూలుగా చెప్పాను నేను చెప్పచ్చు. దీనిలో రెస్పెక్ట్ పోయేదే ఉంది. నా మూతి నేను వంకర్లైనా తిప్పుకుంటా. మీరు కమెంట్ పెడతారు కదా, పెట్టుకోండి. యా ఎగ్జాక్ట్లీ. నువ్వు కింద వచ్చిన వాళ్ళు ఇచ్చిన కమెంట్ నువ్వు చెప్పకు. కేక్ నీకు ఇష్టమా? తిందామా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? దెబ్బ హలో హాయ్ అందరికి మెరీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. సో ఈ రోజు క్రిస్మస్ కేక్ చేస్తున్నాం అన్నమాట. అంటే క్రిస్మస్ స్పెషల్ అలా ఏం కాదు, కానీ జున్ను కేక్ తినాలి అని అనుకుంటున్నాడు. సో మేము చాలా రోజులు అయిపోయింది, సారీ చాలా ఇయర్స్, నాకు తెలిసి 2 years తర్వాత నువ్వు కేక్ చేస్తాం అనుకుంటా కదా. సో జున్ను కేక్ కావాలి. జున్నుకి స్పాంజ్ కేక్స్ అలా ఇష్టం అనమాట, అందుకే ఇంట్లోనే చేస్తున్నాము. అండ్ డ్రై నట్స్ ఇవన్నీ వేస్తే తినడం మెల్లిమెల్లిగా అలవాటు చేస్తున్నాము. సో అవి లేకుండా ప్లెయిన్గా సింపుల్ కేక్ చేస్తున్నాం. చేసేద్దామా? మెయిన్గా అడిగిన వాడు ఎక్కడ అంటే బయట ఆడుకుంటున్నాడు. అసలు ఇంట్లోనే హాలిడే అంటే చాలు వాడికి జాలీ డేస్, ఇంట్లో ఉండం మేము అంటాడు. ఓకే చేద్దామా? పప్పకి నువ్వు హెల్ప్ చేస్తావా? వీడు కూడా కొంచెం పెద్ద అయితే ఇంట్లో ఉండడు. అమ్మో అమ్మో మంచు ఏంట్రా నువ్వు పగిలితే. సో దీనికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అబ్బా. ఎగ్స్ తీసుకుంటున్నాము, మైదా పిండి అండ్ అలాగే షుగర్ పౌడర్. ఇది దిస్ ఇస్ బేకింగ్ పౌడర్. చాక్లెట్ ఎసెన్సా? అచ్చా ఓకే. సో చిన్ని కప్ కేక్స్ కోసం ఇలా చేసాము. ఇవి తెచ్చాము. ఇవి మౌల్డ్స్ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది వచ్చేసినాము సాల్టెడ్ బటర్. ఓకే, సో బ్లైండ్ చేసుకోవడానికి బ్లెండర్ ఉంది. బ్లెండ్ చేసుకోవడానికి బ్లెండర్ ఉంది. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? బ్లెండ్ చేస్తుంటే వీడు ఎలా చూస్తున్నాడు. వాట్స్ హ్యాపెనింగ్? సో అట్లా మంచిగా ఇంకా నురుగు రావాలి, అంత బాగా మిక్స్ అయిపోవాలి, ఎగ్ పేస్ట్ లాగా అవ్వాలి, అంతే కదండి. క్రీమీ. సో మనం వేసిన క్వాంటిటీ ఇప్పుడు డబుల్ అయిపోయింది, అంటే కొంచెం ఎక్కువ అయిందన్నమాట. అంటే ఎగ్ డబుల్ అయ్యేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ షుగర్ పౌడర్. సో నేను కొంచెం హాఫ్ వేసుకొని కలుపుతా, ఒకేసారి కలుపుకుండా. నేను 1 cup షుగర్ పౌడర్ తీసుకున్నాను 4 eggsకి. మైదా పిండి ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ షుగర్ అంతా మైదా అంతా తీసుకున్నాను. సో నెక్స్ట్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను కొంచెం. నెక్స్ట్ ఎసెన్స్ తీసుకుంటున్నాను. సో బేసిక్గా వెనిలా ఎసెన్స్ స్పాంజ్ కేక్కి, బట్ నేనైతే చాక్లెట్ తీసుకున్నాను ఎందుకంటే వెనిలా ఎసెన్స్ దొరకలే కాబట్టి. సో యాక్చువల్లీ కేక్ మనం తయారు చేసే ముందే మనం ప్రీహీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడే ప్రీహీట్ స్టార్ట్ చేస్తాను, టైం అవుతుంది కాబట్టి. సో 180 degreesలో 9 minutes, అంటే ప్రీ హీట్ అన్న ఆప్షన్ ఇక్కడ లేదు కాబట్టి మనం దీన్ని ఏమీ లేకుండా 180 degreesలో ఒక 9 minutes సెలెక్ట్ చేసుకొని హీట్ చేయాలి. ఎస్, ఆన్ చేయి.
సో అది హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఈ మౌల్డ్లో వేసేసుకున్నాం. ఈ మౌల్డ్లో కొంచెం బటర్ రాసి కొంచెం మైదా పిండి చల్లి బ్రష్ బ్రష్ సో కేక్ రెడీ అవుతుంది. పిల్లలు ఇద్దరు కూడా బయట ఆడుకుంటున్నారు. సో ఈ గ్యాప్లో నేను బెడ్ కొంచెం నీట్గా క్లీన్ చేద్దాము అని. సో బెడ్షీట్ నిన్నే వేసాము, కానీ ఈ జున్నుగాడు ఎగురుతూనే ఉంటాడు అండ్ డస్ట్ బయటికి తిరిగేసి వస్తాడు కాబట్టి సో డస్ట్ అంతా బెడ్ మీద అలాగే ఉంటుంది. అండ్ రీసెంట్గా ఇది తీసుకున్నది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది చూసారు, ఇప్పుడు నేను క్లీన్ చేశాను కదా, అసలు ఏమి దుమ్ము లేనట్టుగా అనిపిస్తుంది, కానీ ఇంత దుమ్ము వచ్చిందా అని ఇప్పుడు నేనే షాక్ అవుతున్నా. సో ఇది యూవీ లైట్ అనమాట. ఇది డ్రై వాక్యూమ్ అండ్ అలాగే యూవీ స్టెరిలైజేషన్ చేస్తుంది. అండ్ అలాగే ఏంటి అంటే ఇందులో సైక్లోన్ టెక్నాలజీ ఉందన్నమాట. అంటే సక్షన్ మోడ్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు మనం ఈ వైబ్రేషన్ మోడ్ ఆన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైబ్రేషన్ మోడ్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, సో కింద ఉన్న దుమ్ము అంతా గాల్లో ఎగురుతుంది అనమాట. సో ఆ గాల్లో ఎగిరే దాన్ని కూడా అంటే సైక్లోన్ సక్షన్ మోడ్ ఉంది కాబట్టి సక్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ వైర్ ఉంది కదా, సో ఇది 5 meters లెంత్ ఉంది కాబట్టి సో ఎంత లాంగ్ అయినా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ బిఫోర్ దట్ ఇది తీయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఇది ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేస్తే ఇలా తీసేయచ్చు. అండ్ ఇది మనం 2 sides ఇలా పట్టుకొని లాగితే డస్ట్ కలెక్టింగ్ ఏదైతే ఉందో సో ఈ డస్ట్ అంతా కూడా పడేసేయచ్చు. లాక్ అయిపోయింది. అగైన్ క్లీన్ చేసుకోవడమే. అది 12 kPa సక్షన్ మోటార్ ఉంది. అండ్ అలాగే ముందు ఒక LED లైట్ కూడా వచ్చింది. దిస్ ఈజ్ అగారో ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైయర్. బెడ్రూమ్లో సెట్ చేశాను పిల్లల కోసం. పిల్లలు ఇంట్లో అంటే హాల్లో ఆడుకుంటే నేను ఇది లివింగ్ ఏరియాలో సెట్ చేస్తాను. ఇందులో హెపా ఫిల్టర్ ఉంది కాబట్టి సో ఈ గాల్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, వైరస్ ఉన్నా, లేకపోతే ఇంకేది ఉన్నా అంటే స్మాల్ పార్టికల్స్ కూడా అంటే ఎలాంటి పొల్యూటెంట్స్ ఉన్నా కూడా 99.99% ఇది రిమూవ్ చేసేస్తుంది. ఎందుకంటే ఇందులో 7 stages ఆఫ్ ఫిల్టరేషన్ ఉంది కాబట్టి. ఆన్ చేసిన తర్వాత మనం స్పీడ్ని, టైంని ఇదంతా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. స్పీడ్ కావాలంటే పెంచుకోవచ్చు. ఓకే, అలాగా. ఓకే, స్లీప్ మోడ్లో పెట్టుకోవచ్చు ఇది. అండ్ ఇది ఆటో మోడ్లో పెట్టేసామనుకోండి, ఆటో మోడ్లో పెట్టేస్తే అది ఆఫ్ అయిపోతుంది. అంటే పర్టికులర్గా మనం ఆటో మోడ్లో పెట్టేసి మనం దూరం నుంచి కూడా ఇది ఆపరేట్ చేయొచ్చు. అండ్ అలాగే చైల్డ్ లాక్ ఉంది. చైల్డ్ లాక్ ఆపరేట్ చేసామనుకోండి, ఇంకేం ప్రెస్ చేసినా కూడా ఇది అవ్వదు. పిల్లల కోసం చైల్డ్ లాక్ కూడా ఇట్స్ ది బెస్ట్ థింగ్. ఇందులో క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కూడా చెక్ చేసుకోవచ్చు. గ్రీన్ ఉంటే గుడ్ అనమాట, ఆరెంజ్ ఉంటే ఫెయిర్, లేదా రెడ్ కలర్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అది వెరీ పువర్ క్వాలిటీ. సో చూసారా ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. సో ఇందాక నేను క్లీన్ చేశాను కదా, సో దుమ్ము ఏది ఉన్నా కూడా గాల్లో సో వెంటనే నేను ఏదైనా క్లీనింగ్ చేస్తున్నాను అంటే ప్యూరిఫైయర్ ఆన్ చేసేస్తాను. సో ఏది మనకి గాల్లో డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది అని. సో ఇప్పుడు రెడ్ కలర్ ఉంది కాబట్టి కొంచెం అది ఆరెంజ్గా టర్న్ అవుతుంది, దాని తర్వాత గ్రీన్గా టర్న్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ వింటర్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేది మస్ట్. సో పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వేరే వాటితో కంపేర్ చేస్తే దిస్ వెరీ రీజనబుల్ అనిపించింది. అగారోలో అన్ని ప్రోడక్ట్స్ కూడా వెరీ అఫోర్డబుల్ అనిపించింది కంపేర్ టు అదర్ బ్రాండ్స్. ఓకే, సో ప్రస్తుతానికి ఇది ఆన్లోనే పెట్టేస్తున్నాను. సో వింటర్ అలర్జీకి ఇంకొకటి కూడా చూపిస్తాను, ఇంకొకటి కూడా తీసుకున్నాను. మన ఫ్లోర్ని నీట్గా, క్లీన్గా, హైజీన్గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో ఈ వింటర్లో ఇది ఉండాలి అనిపించింది. సో ఇది తీసుకొని కూడా 2 months పైనే అయింది. సో ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే అబ్బో ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాను నేను. సో అట్లా ఈ వింటర్లో నాకు హెల్ప్ అయ్యేవంతా నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. దిస్ ఈజ్ అగారో రాయల్ మాప్ అండ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో మాపింగ్ అండ్ అలాగే డ్రై క్లీన్ రెండు చేస్తుంది. అంటే క్లీనింగ్ చేస్తుంది అండ్ అలాగే మాపింగ్ కూడా చేస్తుంది. సో ఇందులో హెపా ఫిల్టరేషన్ ఉంది. అండ్ దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్ కార్డ్లెస్ క్లీనింగ్ అనమాట ఇది. సో త్వరగా అయిపోతుంది. అండ్ మనకి 2 tanks ఇచ్చారు చూసారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 tanks ఉన్నాయి. సో ఇదంతా వచ్చేసి డస్ట్ కలెక్టింగ్ ట్యాంక్ అనమాట, అంటే డస్ట్ వాటర్. సో బ్యాక్ వచ్చేసి మనం ఫ్రెష్ వాటర్ ఫిల్ చేస్తాము. సో ఇక్కడ ఒక 700 ml, ఇక్కడ ఒక 700 ml, 2 tanks కూడా క్లీన్ వాటర్ అండ్ డస్ట్ వాటర్. ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ఎస్, దిస్ ఈజ్ ఆటోమేటిక్ మోడ్.
మనకి ఇందులో డిస్ప్లేలో ఏంటి అని అంటే ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ ఉంది అనేది చూపిస్తుంది. స్మార్ట్ డిస్ప్లే, ఆటో మోడ్, సెల్ఫ్ క్లీనింగ్ మోడ్, అలాగే వాటర్ స్టెరిలైజేషన్ మోడ్ అండ్ సక్షన్ మోడ్. ఇందులో ఉన్న బ్రష్లెస్ మోటార్ ఏదైతే ఉందో సో దానివల్ల ఏంటి అని అంటే మల్టీ సర్ఫేస్ మీద అంటే హార్డ్ ఫ్లోర్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది. టైల్స్ మీద అయినా, మార్బుల్స్ మీద, లామినేట్ ఫ్లోర్ అంటే వుడెన్ ఫ్లోర్ మీద అయినా కూడా, సిమెంట్ ఫ్లోర్ మీద అయినా కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది. అండ్ ఇది 4.5 hours వరకు మనం ఛార్జింగ్ పెట్టామని అనుకోండి 38 minutes వరకు వర్క్ చేస్తుంది. సో బ్యాటరీలో మంచిగా మనకి కన్సిస్టెంట్ రావాలి కేక్కి. ఓకే సరే వచ్చిందండి. నేను బటర్ పూసేనా? బటర్ రోజు నాకు పూస్తా పడుతుంది. అంత టాలెంట్ ఉంటే బాగుండు. నీ అంత టాలెంట్ నాకు లేదురా. ఇదేంటి? మైదాపిండి. మైదాపిండియా? నాకేం బేకింగ్ లాగా అనిపిస్తుంది. కొంచెం మైదాపిండినా? ఇలా మైదాపిండి తీసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఇలా బటరు అండ్ మైదా పిండి ఇట్లా మనం చల్లడం వల్ల ఏమవుతుంది అంటే కింద కేక్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అంతేనా? కరెక్ట్గా చెప్పాను నేను? ఓహో వావ్. దీనిలో రెస్పెక్ట్ పోయేదే ఉంది. నా మూతి నేను వంకర్లైనా తిప్పుకుంటా. మీరు కమెంట్ పెడతారు కదా, పెట్టుకోండి. యా ఎగ్జాక్ట్లీ. నువ్వు కింద వచ్చిన వాళ్ళు ఇచ్చిన కమెంట్ నువ్వు చెప్పకు, ఓకేనా? సో ఈ స్పాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ బేకింగ్లో మనకి. అంటే ఇది మన గిన్నెకి స్టిక్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా అదరగొట్టాలి, తెలీదా? అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అదరగొడితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఆల్సో అంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చూసి గమనిస్తే చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ బయటకు వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే పైన నట్స్ ఏమైనా పెడదామా వద్దా? వాడికి ఇష్టం లేదు. పైన 2 పెడదాము. ప్లేన్ బాగుంటుంది. దాని మీద మనం అంటే హనీ వేసుకుని నట్టలు వేసుకుని తినచ్చు. వద్దు, అట్లా వద్దు, ప్లేన్గానే ఉంచుతాం. సో మోర్ 3 minutes to go. సో 3 minutes to go. 3 minutes తర్వాత ఇది మనం అందులో పెట్టేసి ఎంతసేపు సెలెక్ట్ చేసుకోవాలి? కేక్ అన్న ఆప్షన్ ఉంది కాబట్టి కేక్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎంతసేపు? నాకు తెలిసి 1/2 hour అనుకుంటున్నాను. 25 minutes చాలా ప్రీహీట్ చేసింది కాబట్టి. ఓకే ఓకే. సో ఓవెన్ ప్రీహీట్ అయిపోయిన 10 minutes. ఇప్పుడు నెక్స్ట్ నేను బేకింగ్ ట్రే పెట్టేస్తాను. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనము కేక్ ఇది ఆన్ చేసి కేక్ 25 minutes. సింపుల్ 160 degrees 25 minutes కాబట్టి సెట్ ప్రీహీట్ చేసాం కాబట్టి స్టార్ట్ చేస్తున్నాము. రెడీ ఫర్ ద క్రిస్మస్ సెలబ్రేషన్. yes. నీకు సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు. తింటావా నువ్వు? నీకు ఇష్టమైనది మమ్మ చూపిస్తుంది సర్ప్రైజ్. గో గో గో. అక్కడ చూడు ఏంటిది అది? కేక్. వావ్, రెక్కి మరీ చూస్తున్నాడు. కేక్ నీకు ఇష్టమా? తిందామా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? అరే అయిన తర్వాత తినకపోవాలి, అప్పుడు చెప్తాను. చిన్ని కప్ కేక్స్. అదే కప్ కేక్స్ త్వరగా పొంగిపోతున్నాయి చూడు. సో పాజ్ చేసి మనము ఒక 5 minutes 5 minutes తర్వాత కప్ కేక్స్ తీసేద్దాం అంటున్నాను.
దీంట్లో అసలు అట్లా అట్లా హాఫ్ అవుతుంది అట్లా లేకుండా వెయిట్ చేయాలి. తెలిసి ఆ మౌల్డ్ సరిపోదు అనుకుంటా. అవునా? పొంగిపోతుంది. అంత బౌన్సీ వస్తుందా? స్పాంజ్ కేక్ కదా, మన ఎగ్ ఎంత ఎక్కువ బీట్ చేస్తే అంత స్పాంజ్ వస్తుంది కేక్. ఓకే. A few moments later. ఇక్కడ కూర్చో, పైన కూర్చో. కేక్ అయిందా లేదా చూడు జున్ను. కేక్ అయిందా? కేక్ అయిందా లేకుండా ఏం చేయాలంటే టూత్ పిక్ తీసుకోవాలి, ఇలా కేక్ లో హోల్ చేయాలి. సో టూత్ పిక్ ఏం అంటకుండా వస్తుందంటే ఏమి అంటుకోలేదు. చూసారా డ్రైగా వచ్చింది అని అంటే కేక్ రెడీ. జున్ను తిందామా? Are you ready? నీకు చిన్నది కావాలా పెద్దది కావాలా కేక్? కప్ కేక్ తినరా, నీకు కప్ కేక్ మంచిగా ఉంటుంది. కేక్ కట్ చేద్దామా? పెద్దది కేక్ కట్ చేద్దాం. ఓకేనా? చేద్దామా? లెట్స్ గెట్ ద కేక్. నేను బేబీ లాగా ఉన్నానా? నాకు పెద్ద ప్లేట్ కావాలి. నేను మమ్మీ, నువ్వు బేబీ. బేబీస్ చిన్న ప్లేట్ తీసుకుంటారు, మమ్మీ బిగ్ ప్లేట్. ఏంట్రా? ఏంటి చెప్పు, ఏంటి? అవునా, నువ్వు బిగ్ అయ్యావా? ఎప్పుడయ్యావు బిగ్? మాకు తెలీదే. ఇప్పుడే అయ్యావా బిగ్? మరి నీకంటే మమ్మ బిగ్ ఉంది కదా. స్పైడర్ మ్యాన్ లాగా బిగ్ అవుతావా? సూపర్ రా నువ్వు. ఎవరు? అరే తినేస్తున్నావు నువ్వు. తిని ఎలా ఉందో చెప్పు. బాగుందా? బాగా అట్ట తినారు, ఇట్లా సైడ్ నుంచి కొరుకుతారు. మేరీ క్రిస్మస్ తినిపించాలి. ఫస్ట్ తిను, నోట్లో ఉంది వాడికి. వాడు చూసావా, వాడు తినేది తినిపించకుండా ఫ్రెష్ తినిపిస్తున్నాడు. బాగుందా? సూపర్. చెప్పు. సో టేస్టీ. So tasty. So delicious. Tasting like a wow. 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 So beautiful, so elegant, just looking like a wow. Happy Christmas. నీకే తినే. బాగుంది, చాలా బాగుంది. స్వీట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సరిపోయింది, తక్కువ. వాళ్ళు బుక్కుతున్నాడు. ఎవరో చేసేటప్పుడు తిననున్నారు. సో బేసిక్గా వీటికి క్రీమీ కేక్స్ నచ్చవు. మనం బర్త్డే కేక్స్ కట్ చేస్తాం కదా, దానిలో అస్సలు కొంచెం తింటాడు, వదిలేస్తాడు. కేక్ ఇష్టం కానీ ఆ కేక్ ఇష్టం ఉండదు. ఓన్లీ బ్రెడ్ పార్ట్ మాత్రమే తింటాడు, నో క్రీమీ. వావ్. సో చూసారా, అంటనే అంటలేదు. భలే స్పాంజీగా ఉంది. ఇంకో పేరు కావాలి ఇట్లాంటి. సూపర్. కేక్ అయిపోయింది నాన్న, కేక్ అయిపోయింది. ఎంత స్పాంజీగా ఉందో చూడండి అసలు. నువ్వు తింటావా కేక్? తమ్ముడికి కూడా కొంచెం కేక్ తినిపిద్దాం, ఓకేనా? అన్నీ మనమే తినేస్తాం. ఓకే. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Christmas. Da 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 da, making our Christmas memories. I've been working so much lately, I can barely find the time to sleep. Yeah, I spend my time running around. ఇంతే నన్ను తినకూడదు, ఇంతే నీకు, అంతే. అంత పెద్ద నాకు అదే కావాలి. కేక్ స్మాష్ కి ఇంకా టైం ఉంది, ఓకేనా?
ఇప్పుడే కాదు జున్ను తినిపించేసాడు, తినేసాడు. తినేసారా? సూపర్. వాడకు లాగా తినేసాడు. మెరీ క్రిస్మస్. చాక్లెట్. మెరీ క్రిస్మస్ స్టైల్ బాస్టి టేస్టీ పెట్టా. సూపర్ అన్న, నిజంగా చాలా బాగుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లల కోసం ఇలా చేయొచ్చు. ఒక్కసారి అంటే మనము ఇది కూడా ట్రై చేద్దాం బుజ్జి, గోధుమ పిండితో. సో రవ్వతో చేద్దాం అనుకున్నాను, బట్ చాలా రోజులు అయిపోయింది కదా కేక్ అని. సో రవ్వతో ఒకసారి ట్రై చేద్దాం, దట్స్ హెల్దీ. సరే, ఇంకా రెడీ అయిపోయి మనం ఫోటోషూట్కి వెళ్ళాలి. రెడీ అవుదామా? ఫోటోషూట్ మాదాపూర్లో అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో క్రిస్మస్ ఫోటోషూట్కి వచ్చాము ఫోటో స్టూడియోకి. జున్ను అండ్ మంజు వేరింగ్ వైట్, నేను రెడ్ వేసుకుంటున్నాను. మా చిన్నోడు ఇంకా రెడీ అవ్వాలి, వాడు నిద్రపోతున్నాడు కదా, ఫస్ట్ నిద్రపోతాడని రెడీ చేయలేదు. బెస్ట్ పిక్స్ రావడానికి టైనీ టాట్ స్టూడియో ప్రియాంక అండ్ కావ్య చాలా ట్రై చేస్తున్నారు. హలో మాస్టరు. అయ్యో బిజీ ఉన్నావా నువ్వు? బిజీ ఉన్నావా నువ్వు? అండ్ జున్ను మున్ను ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి. జున్నుగాడు ఒక్క ప్లేస్లో ఉండట్లేదు, అల్లరి ఫెలో. అండ్ మా మున్నుగాడిని చూడండి, అంత గట్టిగా అరుస్తున్నాడు. ఏంట్రా? ఏంటి అలా అరుస్తున్నావు ఏంటి? సే దెబ్బ. వీళ్ళిద్దరితో ఒక్క ఫోటో కూడా రాలేదు. వీళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి ఫోటో దిగడం. సింగిల్స్ వచ్చాయి, ఫ్యామిలీ పిక్స్ వచ్చాయి. సో ఇద్దరిని కలిపి ఒక పిక్ తీద్దాము అని అనుకుంటే లేదు, పాపం 1 hourకి ఎగ్జాస్ట్ అయిపోయారు. సో ఇంకా స్టార్ట్ అయిపోవాలి. పిల్లలతో పిక్స్ అని అంటే 1/2 hour to 45 minutes మ్యాక్సిమం. నేను ఎక్కువ టైం అస్సలు తీసుకోను. సో డైలీ రోజంతా ఫోటోషూట్ అంటే కూడా నా వల్ల కాదు, పిల్లలు టైర్డ్ అవ్వకూడదు. సో త్వరగా అయిపోవాలి. అండ్ మోస్ట్లీ క్యాండిడేట్స్ రావాలి, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో బ్యూటిఫుల్ పిక్స్ వచ్చేసాయి, ఒక్కసారి చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా పిక్స్. థ్యాంక్ యూ సో మచ్ టైనీ టాట్ స్టూడియో, ఎంతో ఓపిక్గా పిక్స్ తీశారు. సో పిల్లలతో ఫోటోషూట్ అంటే మామూలుగా ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ పిక్స్. వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్ ఎవ్రీవన్.